ప్రస్తుతం మనతో పాటు తిరుమల మల్లన్న గారు ఉన్నారు. మల్లన్న గారు చెప్పండి, అంటే ఈ 70 సంవత్సరాలుగా సాధించలేనిది మీతోటి అయ్యే పని, బీసీలను అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చడం ఎంతవరకు పాసిబుల్ అనుకోవచ్చు? మీ తర్వాత ఎంతో మంది లీడర్లు కూడా చేసి అలసిపోయారు, మీతోటి ఎంతవరకు అవుతుంది? ఇప్పుడు ఇన్ని ఛానల్ ఉండగా ఈ ఛానల్ ఒక్కటి ఏం సాధిస్తామని పెట్టుకున్నారనే క్వశ్చన్ ఎట్లయితే ఉంటుందో ఇది కూడా గట్లే. మాకు మా పట్ల, మా ఉద్యమం పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో చెప్తా ఉన్నాం, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో బీసీలను రాజ్యాధికారంలోకి తెస్తాం. ఇదే బీసీలు రాజ్యాధికారంలోకి తెలంగాణ వెలుగు ఏదో ఓకే, చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కదా, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటారా? గతంలో కేసీఆర్ ని కేటీఆర్ ని తిట్టినట్టు. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి నాకు ఆమె సంసారం చేయనని వెళ్ళిపోయింది, దానికి మాకు పంచాయతీ లేదు ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా, బీసీలకు సంబంధించినటువంటి పంచాయతీ ఇది. కాంగ్రెస్ పార్టీది తీన్మార్ మల్లన్న పంచాయతీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలకు మధ్య జరుగుతున్న పంచాయతీ. ఎందుకు సడన్ గా ఈ బీసీ వాదం ఎత్తుకున్నట్టు మీరు? సడన్ గా ఏంది బాయ్ సాబ్, మొదటి నుంచి బీసీ వాదమే. ఆదిలాబాద్ జిల్లా బైంసా సభలో 2010 నుంచి మేము మాట్లాడుతా ఉన్నా, ఆ వీడియో ఉంటే చూసుకోండి. ఓకే, అండ్ తదుపరి కార్యక్రమం ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయడం. సో కాంగ్రెస్ పార్టీది తీన్మార్ మల్లన్న పంచాయతీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలకు మధ్య జరుగుతున్న పంచాయతీ. ఎందుకు సడన్ గా ఈ బీసీ వాదం ఎత్తుకున్నట్టు మీరు? సడన్ గా ఏంది బాయ్ సాబ్, మొదటి నుంచి బీసీ వాదమే. ఆదిలాబాద్ జిల్లా బైంసా సభలో 2010 నుంచి మేము మాట్లాడుతా ఉన్నా, ఆ వీడియో ఉంటే చూసుకోండి. ఓకే, అండ్ తదుపరి కార్యక్రమం ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయడం. సో కాంగ్రెస్ పార్టీది తీన్మార్ మల్లన్న పంచాయతీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలకు మధ్య జరుగుతున్న పంచాయతీ. ఎందుకు సడన్ గా ఈ బీసీ వాదం ఎత్తుకున్నట్టు మీరు? సడన్ గా ఏంది బాయ్ సాబ్, మొదటి నుంచి బీసీ వాదమే. ఆదిలాబాద్ జిల్లా బైంసా సభలో 2010 నుంచి మేము మాట్లాడుతా ఉన్నా, ఆ వీడియో ఉంటే చూసుకోండి. ఓకే, అండ్ తదుపరి కార్యక్రమం ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయడం. సో బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయడమే తీర్మానం మల్లన్న ప్రధాన లక్ష్యంగా కూడా మల్లన్న గారు చెప్తున్నారు. ఇది మల్లన్న గారితో